డైనమిక్ సార్ అండ్ ఆల్ ఫేవరెట్, అందరికీ ఫేవరెట్ సార్ మురళీ సార్ మాట్లాడాల్సింది కోరుతున్నాను. వేదిక పైన నా సహచర నాటి ఉపాధ్యాయులు, నాటి విద్యార్థులు, నేటి మధ్య వయస్కులు, సోదరులు, పిల్లలు, పైగా అందరు పర్సన్ చాలా హ్యాపీగా ఇలాంటి సందర్భం నాకు వస్తూనే ఉంటుంది. ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి చాలా హ్యాపీగా గడిపినటువంటి క్షణాల్లో ఇది ఒక మంచి క్షణం అని. ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్. నాకు వారం క్రితమే ప్రభాకర్ ఫోన్ చేసి, నేను ఆ రోజు హైదరాబాద్ ఉన్నా, సార్ ఇట్లా 26 పెడుతున్నామంటే ఆ రోజు డేట్ చూసి వచ్చేసరికి ఒక వీక్ డేస్ ఎంత ఉందో 8 డేస్ ఉందో అయితే అవుతుందా బాబు అని అడిగాను. అవుతుందా అంటే సార్ అవుతుంది, మేము చేస్తాం, ఒకసారి కలవాలంటే మన ఎల్లుండి 5 కరీంనగర్ వస్తే కలవండి అంటే వాళ్ళు వచ్చినారు. సో వాళ్ళ టీచర్ల నేమ్స్, తర్వాత ఇంకేమైనా ఉంటే లిస్ట్ కావాలంటే స్టూడెంట్ లిస్ట్ కూడా దొరికింది. అది కూడా అస్పష్టంగానే ఉండేయచ్చు, బట్ యూ కుడ్ గ్యాదర్ ఆల్ పీపుల్. వెరీ హ్యాపీ. నేను ఇట్లాంటి 87 నుంచి నేను అటెండ్ అవుతూ 97 నుంచి చదువుకున్న పిల్లలు ఫస్ట్ 10th బ్యాచ్, అందులో ఈ బ్యాచ్ చాలా లైవ్లీగా అటెండ్ అయ్యింది. వెరీ హ్యాపీ. ఐ అప్రిషియేట్. ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి మీ నిర్వాహకులు ప్రభాకర్, మన రాజేందర్, పోకల శ్రీనివాస్, తర్వాత ఎదురాపురం సీను, తర్వాత అక్కడి నుంచి ముంబై మహిళ యుఎస్ నుంచి బాబు మాట్లాడేది వీళ్ళంతా, నాతో కూడా మాట్లాడించాడు ప్రభాకర్. సో ఎనీవే ఇట్స్ గ్రేట్ ఈవెంట్. ఎందుకంటే అంత షార్ట్ పీరియడ్లో ఇంతవరకు కాలేదు. ఇంత షార్ట్ పీరియడ్లో అయినా ఫస్ట్ బ్యాచ్ లేదు. ఎనీవే వెరీ హ్యాపీ. మంచి సందర్భం. నేను కూడా ఇట్లాంటి సందర్భాలు వెయిట్ చేస్తుంటాను. కలిస్తే ఎవరైనా మెచ్చుకుంటే చాలా సంతోషపడతాం. నేను కూడా అదే అలా ఏం అతిథునిగా, సో నన్ను కూడా మెచ్చుకునే టైం వస్తుందని అప్పుడప్పుడు ఫీల్ అయ్యింది. అయితే అలాంటి పిల్లల్ని చూసినంత ఆ రోజు చూసిన అంత్యోత్సవం ఏదైతుందో ఈ రోజు కూడా అట్లే ఉంది. మీ అల్లరి అట్లే ఉంది. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి వాళ్ళకి సప్లబెట్టి వెనక సప్లబెట్టి వీళ్ళకి యాటిట్యూడ్ అయితే మారలేదు. సరే స్టాటస్ మారిండొచ్చు, పొజిషన్ మారిండొచ్చు, ఏజ్ పెరిగింది. సో అట్లా చాలా బాగుంది. నాకు మాత్రం 90 to 93 బ్యాచ్ చాలా స్పెషల్. మెచ్చుకున్నందుకు కాదు, చెప్తాను నేను ఎందుకు స్పెషల్. ఎందుకంటే వ్యక్తికి ఎవరికైనా ఉద్యోగం కొరకు పోటీ పడుతున్న సమయంలో 92లో నేను కొద్ది కాలం మధ్యలో ఏం చేసిన అంటే, నేను డిగ్రీ అయిపోయాక, పీజీ అయిపోయాక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోలేదు.